హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజు వ్లాగ్స్. థంబ్నెయిల్ చూసి అర్థమైంది కదా. టుడే స్పెషల్ ఈస్ ఈజీ చికెన్ కర్రీ రెసిపీ ఇన్ తెలుగు. ఈరోజు మనం చాలా సింపుల్గా బట్ సూపర్ టేస్టీగా ఒక హోమ్ స్టైల్ చికెన్ కర్రీ చేస్తున్నాం. బిగినర్స్ కూడా ఈజీగా చేయగలరు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. స్టెప్ 1 వచ్చి చికెన్ మ్యారినేషన్. ముందుగా చికెన్ని బాగా క్లీన్ చేసుకోవాలి. కొంచెం పసుపు అండ్ సాల్ట్తో వాష్ చేసుకోండి, అప్పుడు మనకి క్లీన్ అయిపోతుంది. క్లీన్ చేసిన చికెన్ని ఒక బౌల్లో పెట్టుకోవాలి. అందులోకి ఉప్పు, కారం అంటే రెడ్ చిల్లీ పౌడర్, పసుపు, చికెన్ మసాలా, ధనియాల పొడి అంటే కొరియాండర్ పౌడర్, మిరియాల పొడి అంటే పెప్పర్ పౌడర్ అన్నీ వేసుకోండి. స్పైసెస్ అన్నీ వేసుకున్న తర్వాత కర్డ్ వేసుకోండి. కొంచెం పెరుగు అంటే ఇది టేస్ట్ కోసమే, నేనైతే 2-3 స్పూన్స్ యాడ్ చేస్తాను. మీరు కూడా మీకు ఎంత కావాలో అంత కర్డ్ వేసుకోండి. వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. ఆ స్పైసెస్ అన్నీ చికెన్కి తగలాలి. తర్వాత మిక్స్ అయిన తర్వాత ఫ్రెష్ కొరియాండర్ లీవ్స్ వేసుకోండి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిక్స్ చేసుకున్న దాన్ని 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టండి. స్టెప్ 2 వచ్చి గ్రేవీ ప్రిపరేషన్. ఒక ప్యాన్లోకి ఆయిల్ వేసి ఆనియన్ పీసెస్ వేసుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక టమాటో పీసెస్ యాడ్ చేయండి. సాఫ్ట్గా ఫ్రై చేయండి. తర్వాత గోడంబి వేసుకోవాలి. గోడంబి ఇది అడిషనల్, నేనైతే వేసుకున్నాను. మీకు ఇష్టం ఉంటే మీరు వేసుకోవచ్చు, లేదంటే లేదు. నాకైతే గోడంబి అసలు ఇష్టం ఉండదు, బట్ టేస్ట్ కోసం ఏదో నేను యాడ్ చేశాను. ఇలా ఫ్రై చేసిన తర్వాత ఒక బౌల్లోకి అంత తీసుకోండి. తీసుకున్న తర్వాత గ్రౌండ్ నట్స్ కూడా ఇంక్లూడ్ చేయండి. గ్రౌండ్ నట్స్ తీసుకున్న తర్వాత మిక్సీకి ఇదంతా కూల్ అయ్యాక మిక్సీ జార్లో పెట్టుకొని స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి, ఓకేనా. తర్వాత స్టెప్ 3 వచ్చి కుకింగ్ చికెన్. ఒక ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసి దాంట్లోకి ఇందాక చూపించా కదా జీలకర్ర, లవంగాలు, యాలకులు, అనాస పువ్వు ఇవన్నీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో మనం పెట్టాం కదా 1/2 అవర్, ఆ చికెన్ని తీసి యాడ్ చేయాలి. ఈ ప్యాన్లోకి 5-6 మినిట్స్ ఫ్రై చేయండి. ఫ్రై చేసిన తర్వాత మీకు అప్పుడే తెలిసిపోతుంది, చికెన్ కలర్ చేంజ్ అవుతుంది. అలా చేంజ్ అయిన తర్వాత గ్రైండ్ చేసిన ఆనియన్ టమాటో పేస్ట్ ఉంది కదా, అది యాడ్ చేసి మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత ఇలా వాటర్కి వచ్చాక మీరు లిడ్ పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 20-25 మినిట్స్ వరకు కుక్ చేయండి. లాస్ట్లో నేను కసూరి మెత్తి వేసాను, ఎందుకంటే అది కూడా జస్ట్ టేస్ట్ కోసం. ఆయిల్ సపరేట్ అవ్వగానే కర్రీ రెడీ అయిందని తెలుస్తుంది మనకి. ఇలా హాట్ చికెన్ కర్రీని రైస్, రోటీ, చపాతీతో సర్వ్ చేసుకొని తినచ్చు. సో ఫ్రెండ్స్, ఇలా సింపుల్ స్టెప్స్ ఫాలో చేస్తే రెస్టారెంట్ స్టైల్ చికెన్ కర్రీ ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అంటిల్ దెన్ కీప్ కుకింగ్ అండ్ స్టే హ్యాపీ.